భక్తి వర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 24/2/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్ష సప్తమి అనంతర అష్టమి మంగళవారం. సప్తమి ఉదయం 7:48 వరకు, అష్టమి తెల్లవారు అంటే రేపు ఉదయం 5:17 వరకు, కృత్తికా నక్షత్రం మధ్యాహ్నం 3:36 వరకు, అనంతర రోహిణి నక్షత్రం వర్జం లేదు ఈరోజు. దుర్ముహూర్తాలు ఉదయం 8:45 నుండి 9:31 వరకు దుర్ముహూర్తాలు. రాత్రి దుర్ముహూర్తం 10:59 నుండి 11:48 వరకు. సూర్యోదయం 6:27, సూర్యాస్తమయం 6. అమృత గడియలు మధ్యాహ్నం 1:14 నుండి 3:11 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం. అష్టమి మంగళవారం కాబట్టి శుభ సమయం లేదు ఈరోజు. ఐంద్రవ యోగం ఉదయం 8:28, వైద్యుతి తెల్లవారుజామున 5:14, వని ఉదయం 7:48, భద్రకరణం సాయంత్రం 6:32, భవ తెల్లవారుజామున 5:17. అష్టమి మంగళవారం అంత అనుకూలంగా లేదు. దినారంభ చక్రంలో ఈరోజు మేషరాశి వారి శుభ మిశ్రమంగా ఉంది. ఈరోజు స్వల్పంగా మాత్రమే ధనలాభం ఉంటుంది. వృషభ రాశి ప్రభుత్వ వ్యవహారాల యందు అనుకూలతలు ఉన్నాయి. ధనం ఏదో రకంగా వృషభ రాశి వారికి ఈరోజు చేతికందే అవకాశం ఉంది. మిథున రాశి వారికి నూతనమైన వాహన సౌఖ్యం, ధనవృద్ధి, అనుకోని ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశం. కర్కాటక రాశి నూతన స్త్రీ పరిచయాలు ఉంటాయి. శుభకార్య లాభాలు ఉన్నాయి. సింహరాశి వారికి కొన్ని సమస్యలు మబ్బు వీడిపోయినట్లుగా వీడిపోతాయి. దానివల్ల మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. కన్యారాశి వారి నూతన పరిచయాలు, దానివల్ల స్థాన మార్పులు, ధనవృద్ధి కూడా ఉండే అవకాశం. తులారాశి వారి గృహంలో మార్పులు లేదా గృహానికి మరమ్మతులు చేసే దానివల్ల కొంత ఖర్చు కూడా అయ్యే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారి కుటుంబంలో కలహాలు, వాద ప్రతివాదాలు చేయకుండా ఉంటే అన్ని విధాలుగా అనుకూలం. ధనస్సు రాశి వారి బంధుమిత్రుల సంగమము, శుభప్రయత్న లాభాలు కలిసి వచ్చే అవకాశం, దానివల్ల లాభం ఉంది. మకర రాశి చేయి వృత్తి వ్యాపారాల్లో లాభము, కుటుంబ ఆనందము. కుంభరాశి వారి వ్యాపారంలో మార్పులు, ఉద్యోగంలో ఉన్నతి కూడా ఉండే అవకాశం. మీనరాశి వారి శత్రుభయము లేదా అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది. సప్తమి అనంతర అష్టమి మంగళవారం కావటం వల్ల కొత్త పనులు ఏవి చేపట్టకూడదు. సాధారణమైన వ్యవహారాలకు అనుకూలం ఈరోజు అంత అనుకూలంగా లేదు అనే చెప్పడం జరుగుతుంది.